గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మరో ఐశ్వర్య రేఖ లేక దండరేఖను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వింటే ఆ రేఖ గురించి మీకు అర్థమవుతుంది. ఇది చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ, చంద్రస్థానం వచ్చిన రేఖ దండరేఖను కట్ చేసిన ఇప్పుడు శని స్థానం ఇక్కడ దండరేఖలా వస్తుంది. ఈ చంద్రస్థానం అనేది ఇది. ఈ చంద్రస్థానం నుంచి వచ్చి ఒక రేఖ దండరేఖను కట్ చేసిన ఏ వయసు అంటే ఎక్కడ కట్ చేస్తే ఆ వయసు నిర్ధారణ చేసుకోవాలి. చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ ఎవరికైతే దండరేఖను కట్ చేస్తుందో అంటే కట్ చేసి దాటిపోయిన స్వార్జిత పిత్రార్జిత ధనమునకు భంగం కలుగునని చెప్పవచ్చు. అంటే మనం సొంతంగా సంపాదించే ధనము నష్టం కలుగుతుంది, తల్లుల ద్వారా ఉన్న ఆస్తి నష్టం కలుగుతుంది. కాబట్టి చంద్రస్థానం నుండి వచ్చిన రేఖ దండరేఖను కట్ చేస్తే మన స్వార్జిత సంపాదన నష్టం కలుగుతుంది. అదే పిత్రార్జితం ద్వారా సంక్రమించిన ఆస్తి కానీ ధనం కానీ కూడా నష్టం కలిగే సూచనలు ఉంటాయి. అదేవిధంగా దండరేఖలు ఒకదాని పక్కన ఒకటి పోయినా ఈ దండరేఖలు అనేటువంటివి ఎలా ఉన్నాయి. మరో రేఖ దండరేఖ ఇలా పక్కనే మరో దండరేఖ అంటే రెండు ధనరేఖలు ఒకదాని పక్కన ఒకటి పోయినా సొంత జీవనం కాక వివాహం లేక ఇతర కారణముల వలన నూతనముగా కలిగిన వేరొక జీవన లాభం కలిగి మొత్తం మీద రెండింటిని తెలుపును. అంటే ఈ రేఖ అనేటువంటి స్వతహాగా మనం కష్టపడి పనిచేసి వస్తుంది. దీంతోపాటు మరో జీవనం ఉంటుంది. మరో జీవనం కానీ మరో వివాహం ద్వారా కానీ ఈ కారణం ఏదైనప్పటికీ నూతనంగా కలిగిన వేరొక జీవన లాభం, కొత్తగా మరొక జీవనం కలుగుతుంది. ఇప్పటికైతే నువ్వు ఉపయోగించుకొని ఆమెతో సంసారం చేయవచ్చు, భార్యతో సంసారం చేయవచ్చు, లేదా వేరొక వ్యాపకం అనేది ఉంటుంది. రెండు దండరేఖలు ఉంటే ఈ రెండు దండరేఖలో ఒకటి రవి రేఖ ఎందు కానీ రవి తిప్పేందు కానీ అంతేమైనా ఈ రేఖలు ఉన్నటువంటి రెండు రేఖలు ఒకటి ఒకటి ఏ విధంగా వచ్చి ఇలా చూడండి. దండరేఖలు రెండు, ఒకటి రవిస్థానం మరొకటి శనిస్థానం చేరిన విచిత్ర పనులు ఎందు కానీ విచిత్రమైన పనులు ఎందు కానీ గ్రంథములు రచించడం ఎందు కానీ కీర్తిని కలిగించను. అంటే రకరకాల మ్యాజిక్లు చేసో విచిత్రమైన పనులు చేసో లేక గ్రంథ రచన చేసో ఆ గ్రంథం ద్వారా కీర్తిని కలిగించును. అదేవిధంగా ధనరేఖ లేక శనిరేఖ నుండి అంటే ఐశ్వర్యరేఖ అధోముఖ రేఖలున్నా ఇప్పుడు అధోముఖ రేఖలు అంటే కిందకి ఇలా ధనరేఖ ఉంటే ఇది కిందకు ఉండాలి. అధోముఖ రేఖలు అంటే ఇలా కిందకి. ఎవరికైతే అధోముఖ రేఖలు ఈ విధంగా ధనరేఖలు ఉంటాయో అధిక భాగముల చేత తన ఆరోగ్యం చెడిపోవడం సూచించును. అంటే ధనరేఖ నుండి ఎవరికైతే కిందకి దిగే రేఖలు ఉంటాయో ఆరోగ్యం చెడి ధన నష్టం కలిగే సూచనలు ఉంటాయి. ఆరోగ్యం కూడా చెడిపోను. ధనరేఖ ప్రారంభంలో లంక గుర్తున్నా ఈ ధనరేఖ అనేటువంటి దానికి ప్రారంభంలోనే లంక గుర్తున్నా చూడండి. ఈ విధంగా ప్రారంభంలో లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా ప్రారంభంలో ధనరేఖ లంక గుర్తు ఎవరికైతే ఉంటుందో గుర్తున్న తల్లిదండ్రులలో ఒకరిని తల్లిదండ్రులు ఒకరు పోగొట్టుకును. ఈ విధంగా ప్రారంభంలో ధనరేఖకి ఎవరికైతే ఉంటుందో ప్రారంభంలో తల్లిదండ్రులు ఒకరిని పోగొట్టుకును, దూరమగును. తల్లిదండ్రులు ఎవరో ఒకరు దూరమగును. ధనరేఖలో చతురస్రం ఉన్న ఈ ధనరేఖ అనే దాంట్లో చతురస్రం ఎలా కానీ లేకపోతే ఎలా కానీ చతురస్రం ఎవరికైతే ఉంటుందో కొన్ని కష్టముల నుండి, మరణ ప్రమాదాల నుండి, ద్రవ్య సంబంధ నష్టముల నుండి, చెడు రోగాల నుండి కాపాడబడును. ఎవరికైతే ధనరేఖలో ఈ విధంగా చతురస్రం ఉంటుందో చతురస్రం ఉంటే అలాంటి వారికి కష్టాల నుండి, మరణ ప్రమాదం నుండి, ద్రవ్య సంబంధ నష్టముల నుండి, చెడు రోగాల నుండి కాపాడబడును.
ధనురేఖలో సర్కిల్ ఉన్నా, ఈ ధనురేఖ అనే దాంట్లో ధనురేఖ ఉంది, ఈ ధనురేఖలో సర్కిల్ ఉన్నా, ధనురేఖలో సర్కిల్ ఎవరికైతే ఉంటుందో లోక వ్యాపారం నందు అపజయం కలుగును. అంటే లోకల్గా చేసే వ్యాపారాల్లో ఈ సర్కిల్ గుర్తుగా ఉంటే నష్టం కలుగును, అపజయం కలుగును. అదేవిధంగా ఈ యొక్క ధనురేఖలో కత్తిరున్నా, కత్తిరి గుర్తు ఎవరికైతే ధనురేఖలో ఉంటుందో నిలకడ లేనితనము, ఏ పనిలో నిలబడు, ఎక్కడ నిలబడు, ఎక్కడ వేసినా బూడిద పడినాడు. అదేవిధంగా నిలకడ లేనితనము, స్థాన మార్పు కలుగును. అంగారక మధ్యస్థానంలో, ఈ అంగారక మధ్యస్థానం అనేది అంటే ధనురేఖలో కత్తిరుంటే నిలకడ లేనితనము, ఎక్కడ బూడిద పడినాడు అనమాట. ఇది ఉంది కదా. అంగారక మధ్య భాగం అనేది ఇది. ఈ అంగారక మధ్య భాగము ఈ అంగారక మధ్య భాగం ఉంటుంది. దీని నుంచి ఈ భాగం, ఈ భాగంలో మధ్యలో చేతికి ఈ మధ్య భాగంలో అంగారక మధ్య భాగంలో ఆయుష్రేఖ ధనురేఖ మధ్యన ఉండిన, అంగారక మధ్యన ఆయుష్రేఖ ధనురేఖ మధ్య, ఈ విధంగా ఆయుష్రేఖ ఈ ధనురేఖ మధ్య కత్తిరి ఉన్నా, ఆయుష్రేఖ ధనురేఖ మధ్య కత్తిరి ఎవరికైతే ఉంటుందో ఈ రెండింటి మధ్య ఏదైనా ఉండొచ్చు, తగలొచ్చు, తగలకపోవచ్చు. ఆయుష్రేఖ ధనురేఖ మధ్య ఎవరికైతే కత్తిరి ఉంటుందో ఈ అంగారక స్థానంలో మధ్య భాగంలో, అలాంటి వారికి వచ్చిన జబ్బు కానీ, వచ్చిన వ్యాధి కానీ, వచ్చిన రోగం తొలగును. అంటే ఈ విధంగా కత్తిరి ఉంటే అంగారక స్థానం మధ్య భాగంలో ఎలా ఉండొచ్చు, లేదు ఎలా ఉండొచ్చు. ఇలా ఇలా ఆయుష్ రేఖ ఉంటుంది, బుద్ధి రేఖ ఉంటుంది, ధనురేఖ ఉంటుంది, ఈ మధ్యలో కత్తిరి ఉంటుంది. అంటే ఈ మధ్య భాగంలో ఎవరికైతే కత్తిరి ఉంటుందో వచ్చిన రోగము అంటే జబ్బు వ్యాధి ఏదో ఒకటి తొలుగును. అంటే కొంత నష్టం జరిగినప్పటికీ ఆ వచ్చిన వ్యాధి తొలుగును, నయమగును. చంద్రదెబ్బ మీద కత్తిరి ఉన్న ప్రయాణంలో కార్యభంగము, ఈ చంద్రదెబ్బ మీద ఎవరికైతే కత్తిరి ఉంటుందో కార్యభంగం కలుగును. మనం చేసే ప్రయాణంలో చంద్రదెబ్బ మీద కత్తిరి ఉన్న వాళ్ళకి మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాలు ఏ పని మీద పోతామో ఆ పని అంటే కార్యభంగం జరుగును, ఆ పని జరగదు. అదేవిధంగా దృఢ సంకల్పము దృఢంగా ఉన్న ఎడల చిక్కుల నుండి బయటపడి జయం పొందును. ఈ విధంగా కత్తిరి ఉన్నప్పటికీ మన సంకల్ప బలం పెద్దదిగా ఉండి ఈ స్థాన బలాలు బాగా అంటే సమస్యలు వచ్చినను వాటి నుండి బయటపడి విజయం సాధిస్తారు. అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు తోచిన విధంగా వ్యవహరిస్తే, అంటే ఈ విధంగా కత్తిరి ఉన్నప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలి. లేదా ఇష్టం వచ్చినట్టు నాకేం కాదులేని కానీ ప్రవర్తిస్తే, తోసిన పని చేస్తే, తోసిన విధంగా వ్యవహరిస్తే ఈ గుర్తు ఉన్నవారు కష్ట నష్టములకు గురవుదురు. ఈ గుర్తున్నవారు చంద్రస్థానం నక్షత్రం గుర్తున్నవారు కష్ట నష్టములకు గురవుదురు. అదేవిధంగా అదృష్టరేఖ అదృష్టమును చూపును. ఈ అదృష్టరేఖ అనేటువంటిది అదృష్టమును చూపును. చంద్రస్థానము శుక్రస్థానము దెబ్బలు ఎత్తు విషయం ఉండరాదు. ఈ అదృష్టాన్ని చూపించే రేఖ ఉండి ఈ దెబ్బ అంటే ఈ శుక్ర దెబ్బ ఈ చంద్ర దెబ్బ మరీ ఎత్తుగా ఉండరాదు, బాగా ఎత్తుగా ఉండరాదు. అలా ఎక్కువ ఎత్తు ఉంటే మూర్ఖపు పట్టుదల ఉంటుంది. మూర్ఖపు పట్టుదల అంటే ఎవరు చెప్పినా వినరు. సమయానికి ఉపయోగపడని బుద్ధి అంటే మనకు ఫలితం వచ్చేటప్పటికి ఆ బుద్ధి ఫలితం రావడానికి ఉపయోగపడదు. సమయానికి ఉపయోగపడని బుద్ధి ఉంటుంది. తెలివితేటలను కలిగించును. తెలివితేటలు అయితే ఉంటాయి కానీ తెలివిని వస్తాయి కానీ ఆ తెలివి అవసరానికి ఉపయోగపడదు. అదేవిధంగా తెలివితేటలను కార్యభంగం పొందుదురు. ఈ విధంగా శుక్రదర్భ చంద్రదర్భ ఎత్తుగా ఉండి ఇది అందరూ బాగున్నప్పటికీ ఈ రెండు ఎత్తుగా ఉంటే
సమయానికి ఉపయోగపడిన తెలివితేటలుండి ఆ తెలివి ఎక్కువ ఉన్నను, తద్వారా కార్యభంగం పొందుతురు. ధనరేఖ శిరోరేఖ వద్ద కలిసే చోట శిరోరేఖ యొక్క ఏటవాలు, ధనరేఖ శిరోరేఖ ఈ విధంగా ఆయుష్రేఖ ఉంది. ఈ విధంగా ధనరేఖ ఈ యొక్క భాగాన్ని ధనరేఖ శిరోరేఖ కలిసే చోట వారి యొక్క వయసు 33 లేదా 35 సంవత్సరంలో సూచించును. అంటే 35 సంవత్సరాలు ఇవ్వాలనేది ఉంది, 35 సంవత్సరాలు సూచించును. ధనరేఖ నడిమి వేలిని తాకిన ఈ యొక్క ధనరేఖ నడిమి వేలిని తాకిన ఈ విధంగా ధనరేఖ అనేటువంటిది ఉంది. ఈ వేలుని తాకిన ఇక్కడ కనపడుతుంది కదా, ఈ ధన వేలిని ఇట్లా కిందగిన ఈ ధనరేఖ పోయి నేరుగా ఈ మధ్య వేలుని కానీ తాకిన ఎడల మంచిది కాదు. మరియు నడిమి వేలు మీద నక్షత్రం ఉన్నా, ఈ నడిమి వేలు మీద ఇలా నక్షత్రం ఉన్న నడిమి వేలు మీద ఎలా కానీ ఎక్కడ కానీ ఈ వేలులో ఎక్కడైనా ఒక నక్షత్రం ఉన్నా ఉరిశిక్ష లాంటి శిక్షలకు గురవుడు జరుగును. ఉరిశిక్షలు అంటే శిక్షలకి గురవును. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.